సార్ ఏసీఎల్ టేర్ యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చిన్నగా బ్రీఫ్ ఇవ్వండి. ఏసీఎల్ టేర్ అంటే ఏమిటి? సో ఆ లిగమెంట్ ఎంత ఇంపార్టెంట్? ఎందుకు అసలు టేర్ అవుతుంది? ఇప్పుడు ఏసీఎల్ టేర్ అంటే ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. నడక స్లిప్ అయిపోతుంటుంది. అంటే ఓకే. మనము కాలు తీసి కాలు వేస్తూ ఉంటాం కదా, కాలు తీసి దానికి పట్టు ఉండదు. కాలు వేయడానికి వేస్తున్నప్పుడు మోకాల్ని స్టేబుల్గా ఉండడానికి ఈ ఏసీఎల్ వన్ ఆఫ్ ద లిగమెంట్. చాలా లిగమెంట్స్ ఉంటాయి. ఈ ఏసీఎల్ వన్ ఆఫ్ ద లిగమెంట్ రెండు బోన్స్ మధ్యలో ఉంటుంది అనమాట. ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. సో ఇది మనకి నడుస్తున్నప్పుడు స్టెబిలిటీని కాజ్ చేస్తుంది. అంటే దీనివల్ల మోకాలలో స్టెబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు ఈ ఏసీఎల్ కొన్ని ఇంజురీస్లో అంటే దెబ్బ తగిలినప్పుడు కట్ అవుతుంది. కట్ అయితే ఏమవుతుంది? బ్యాలెన్స్ ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఒకవేళ సర్జరీ అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు సర్జరీకి వెళ్ళే ముందు ప్లాస్మా థెరపీ, గ్రోత్ ఫ్యాక్టర్ థెరపీ ఆర్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ హ్యాపీగా తీసుకోవచ్చు. కానీ కరెక్ట్గా చేయాలి, కరెక్ట్గా లిగమెంట్ మీద వదలాలి, కరెక్ట్గా మెనిస్కస్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ వదిలి తర్వాత ప్రాపర్గా ఫాలో అప్ చేసుకుంటే దీంతో కూడా మంచి రిజల్ట్స్ ఉన్నాయి.